దగ్గరకు వస్తాను ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. అంబాసిడర్ వినోద్ గారు, ఇన్ఫ్యాక్ట్ POJKలో చోటు చేసుకున్న సంఘటనలు అండ్ బంగ్లాదేశ్లో 24 అవర్స్లో 2 హిందువుల హత్య అండ్ సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇక్కడికి వస్తే వెస్ట్ బెంగాల్లో గుండు కొట్టించి రోడ్డు మీద ఊరేగించడం, ఒక ఆయన్ని, ఇంకొక లీడర్నేమో ఆయన వెహికల్ దిగటానికి దండం పెట్టేసి నేను రాను, నేను దిగితే నా మీద గుడ్లతో దాడి చేస్తారు అంటే అక్రాస్ ద స్టేట్. ఇంతకుముందు నిన్న బంగ్లాదేశ్ బార్డర్లో ఐ థింక్ లాల్ మునీర్ హాట్ దగ్గర ఒక ముల్లా గారు బయటకు వచ్చి ఆయన అంటాడు, శువేందు అధికారి, నరేంద్ర మోడీ మీ తలలు తీసేస్తాం. ఆయన కరెక్ట్గా అంటే పాపం చూసినా అంటే ఏ కండిషన్లో వాళ్ళు ఉన్నారనేది ఒకసారి చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు తీసి పక్కన పెట్టండి. కడు పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ప్రేరేపించిన సంఘటన యాజ్ రైట్లీ షేర్డ్ బై మామిడి గిరిధర్ గారు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు మీరు ఒక డిప్లొమాట్, మీకు తెలుసు అఫీషియల్ సీక్రెట్స్ని ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటాయి. యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ అండ్ ఫర్ లైఫ్ లాంగ్ మీరు దానికి కమిట్ అయి ఉంటారు ఆ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరూ. అలాగే ఒక కేంద్ర హోంమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడిన మాటలు, ఉస్మాన్ హదీ హత్య కేసుకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు సంయమనం పాటించండి, మాట్లాడకండి. అప్పుడు బాగానే పాటించింది. ఇవాళ ఏంటి మేనల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఉరికించి కొడుతుంటే తట్టుకోలేకపోయింది ఆవిడ. ఏది పడితే అది మాట్లాడుతుంది. ఆ వ్యాఖ్యలు ఆవిడకి తెలుసు. షీ వాంట్స్ టు ఇన్స్టిగేట్ వైలెన్స్ ఇన్ బోత్ ద కంట్రీస్. ఆల్రెడీ ఆవిడ మాట్లాడంగానే నిరసన మొదలైంది. అందులో భాగంగానే 2 హిందువులు హత్యకు గురయ్యారు. ఒక మహిళా సంఘం జిల్లా ప్రతినిధి ఒకప్పుడు, అలాగే ఇప్పుడు కూడా ఉన్నారో లేదు, ఆవిడ చేతి వేళ్ళు నరికేశారు. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్న సంఘటనలు. పాకిస్తాన్లో సరే ఆ ఎన్నికలు అంశం పక్కన పెడితే ఏదో ఒక ఆసరా కావాలి కాబట్టి అసీం మునీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతుంది. ఈ 3 డెవలప్మెంట్స్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? నమస్కారం. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులు, ప్రేక్షకులకు నమస్కారం. అఫ్ కోర్స్ మీరు అనేది ఏంటంటే ఇటు ఈస్ట్ అటు వెస్ట్, అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్, దాని తర్వాత అఫ్ కోర్స్ వెస్ట్ బెంగాల్లో జరిగే పరిమాణాలు కొంతవరకు ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి అనటానికి కొంత ఆస్కారం అవుతున్నది. బట్ ఇప్పుడు POJKకు ఏదైతే ఉన్నదో అవి మనం మొదటి నుంచి చూస్తున్నాము. అసీం మునీరు ఆ ముల్లా మునీర్ అంటాను నేను. యాక్చువల్గా ఆయన ఫీల్డ్ మార్షల్ అని పెట్టుకున్న ప్రీచర్గానే పోతాడు, మాస్కులకు పోయి అది చేస్తూనే ఉంటాడు. అది నార్మల్, అది ఈజ్ ఓన్ ఎఫైర్. అయితే మనం చూసినట్టయితే ఎంతో కాలం ప్రతి ఒక్కటే అంటే ఇన్ని ఘటనలను చూస్తే అబ్సల్యూట్ పవర్ తోటి సప్రెస్ చేసి ప్రజలను ఏదో చేయాలనుకునే భావన ఉన్న వాళ్లకు ఏదో ఒక రోజు తప్పకుండా ఎదురు దెబ్బ అనేది తగులుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ముల్లా మునీర్ ఎన్ని చేసుకున్నా కానీ అంత పెద్ద రివోల్ట్ అవుతుందంటే ఆఫ్ కోర్స్ ఆయన ఏంటంటే నేను ట్రంప్ నాకు క్లోజ్ ఫ్రెండ్, నేను అమెరికా ప్రెసిడెంట్తో పాటు కూర్చుంటున్నాను, తిరుగుతున్నాను, తింటున్నాను, ఏదో ఇరాను అమెరికా వార్నే నేనే తీసుకొచ్చి అంటే శాంతి అంటే పీస్ టాక్స్ ఇవన్నీ నేను చేస్తున్నాను ఇంటర్నేషనల్గా. ఒకప్పుడు ఇండియా నథింగ్ బట్ నేను పాకిస్తాన్ ఇలా నడిపిస్తున్నాను ఒక కొత్త ఆర్ట్ ఉన్నది. కాబట్టి ఇంకా ఏమైనా ఇప్పుడు గిల్గిట్ మన గిద్దర్ గారు అన్నట్టు ఆ POJK గిల్గిట్ ఏరియాను వాటన్నిటిలో యాక్చువల్గా ఇల్లీగల్గా ఆక్యుపేషన్ అయి ఉన్నదని అందరికీ తెలిసినా కానీ అక్కడ తన అధికారాన్ని మళ్ళీ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోనికి ఎన్నైనా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అది ఏమవుతుందంటే ఒక్కోసారి టూ మచ్ అయిపోయినప్పుడు ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లోనే అపోజిషన్ వస్తుంది. అక్కడ ప్రజలే వాళ్ళను రేంజర్స్ని పట్టుకొని అంటే మామూలుగా ఏంటి రేంజర్స్ వాళ్ళ పద్ధతి ప్రకారం ఏంటంటే సోల్జర్స్, రేంజర్స్, పోలీసు ప్రజలకు ప్రొటెక్షన్ ఇస్తారు అనేది యాక్చువల్గా కాన్సెప్ట్. కానీ ప్రజలకే నష్టం చేస్తున్నారు అనేది తెలిసినప్పుడు ప్రజలు ఊరుకోరు కదా. సో అలా జరుగుతుంది. సో ఇక అది మనకు అంత పెద్ద మన గిరిధర్ గారు అన్నట్టు ఎందుకంటే మన ఇండియా రెస్పాండ్ కాలేదు, రియాక్ట్ కాలేదంటే కొన్నిసార్లు మనము సైలెన్స్ ఈజ్ బెటర్ దాన్ వాట్ ఎవర్ ద వర్డ్స్ వీ స్పీక్ అనేది కొంత ఉంటుంది. వీఆర్ అబ్జర్వింగ్ అఫ్ కోర్స్. ఇప్పుడు మనం ఏమైనా అన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఇష్యూస్లలో పర్టికులర్లీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. కాకపోతే ఎస్ రైట్ టైంలో రైట్ ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సరే ఇక అది వెస్ట్లో ఉన్న ఈ పాకిస్తాన్ ముల్లా మునీర్ ఎంతవరకు అయితే ప్రయత్నాలు చేసి బంగ్లాదేశ్లో ఒకప్పుడు అసలు అంటే ఎంతో వాళ్ళ అది అఫీషియల్స్ కూడా విజిట్ చేయలేకపోయిన పరిస్థితిలో మొత్తం మిలిటరీ
పర్సనలే పోయి బంగ్లాదేశ్లో కూర్చొని మంతనాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ హసీనా ఏదైతే అవామీ లీగ్ పోయిన తర్వాత ఈ బిఎన్పి వచ్చినప్పుడు బిఎన్పి పవర్లోకి ఎలా వచ్చింది, అంత ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన మూమెంట్ ద్వారా ఏదో ఒక విధంగా అయితే వాళ్ళు వచ్చారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం యాంటీ ఇండియా అయితే కాదు. దే హ్యావ్ రియలైజ్డ్. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చిన తర్వాత వాళ్ళ అదర్ సీనియర్ లీడర్స్ మనతో అంటే మన ఇండియన్ లీడర్స్తో కలిసి మాట్లాడినప్పుడు కూడా దే వాంట్ హ్యావ్ గుడ్ రిలేషన్స్. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఇండియా మీద చాలా వరకు డిపెండెంట్ అయి ఉన్నది కాబట్టి అది కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే ఈ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఇండియాకు క్లోజ్గా ఉండకుండా చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది. అది దానిలో భాగంగానే ఇప్పుడు ఏంటి ఈజియెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మన హిందువులను అటాక్ చేయటం అనేది. అంటే అటువంటి ఇప్పటికి 2 జరిగిన అటాక్స్ ఎందుకనంటే అది అంతకుముందు కూడా ఎడ్యుకేషన్ టైంలో కూడా జరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా చాలా వరకు ఇటువంటి ఎలిమెంట్స్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, మనం చెప్పక తప్పదు. సో అదొక విషయం. సరే, అది బంగ్లాదేశ్ ఇట్స్ ట్రాన్సిటింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో వాళ్ళు కొంత టైం పట్టవచ్చు స్టెబిలైజ్ కానికి. ఆ లోపుగా వీళ్ళు మైనారిటీస్ మీద పర్టికులర్లీ హిందూస్ మీద అటాక్ చేయడం అనేది బంద్ చేయడానికి మన ప్రభుత్వం గట్టిగా వాళ్ళకి మెసేజ్ చేయక